సహకారంతో 10 సంవత్సరాల్లో సచివాలయంలో జరిగినటువంటి సంఘటనలు ఒక్కొక్కటి రెక్టిఫై చేస్తున్నాము. వ్యవస్థలను కూడా రెక్టిఫై చేస్తున్నాము. 10 సంవత్సరాల్లో కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను నాశనం చేస్తూ అనేక అక్రమాలకి అవినీతి పాల్పడడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా కొన్ని ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా అనేక అక్రమాలు జరిగినాయి. వాటిని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత అధికారి దృష్టికి కూడా తీసుకుపోయినా కానీ ఇప్పటివరకు ఎటువంటి చలనం లేదు. ఒక ముఠ 5గురు అనేక పేపర్లు, అనేక మీడియాలో, అనేక టీవీలలో కూడా వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా చర్యలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా అయినా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకో మాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా ఒక 5గురు ముఠ తలొక్క షాపింగ్ కాంప్లెక్స్, హైదరాబాద్లో తలొక్క షాపింగ్ కాంప్లెక్స్ 100 ఎకరాలు కూడా కూడబెట్టినట్టు మా దృష్టికి వస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు కూడా చర్యలు తీసుకోలేదు. గట్టిగా ఈ సభాముఖంగా మీడియా ముఖంగా ముఖ్యమంత్రి గారికి చాలా 145 మంది తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు తెలంగాణ బిడ్డలు ఆంధ్రకు పోయి 10 ఏళ్ల పాలన బాధపడి ఈ రోజు వాళ్ళకి స్వాగతం పలుకుతున్న మన అంబేద్కర్ సచివాలయ ఉద్యోగ నాయకులు అందరూ ఈ రోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ రోజున రేవంత్ రెడ్డి గారు చల్లగా 100 నూరేళ్ళు చల్ల బతకాలి. మాకు చాలా సంతోషం. మా ఎంప్లాయీస్ పులి దగ్గరికి వచ్చారు. కాబట్టి దొరల పాలన ఇంకా సాగనీయము. ఖబర్దార్. ఎన్ని మా వాళ్ళు 10 ఏళ్ళ సంది బాధలు పడ్డా వాళ్ళు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారంటే మేము చాలా సంతోషం వ్యక్తున్నాము. మా రేవంత్ రెడ్డి అన్న చల్లగా ఉండాలి. జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి, జై రేవంత్ రెడ్డి అన్న. దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతున్నా గంతకంతా ఎక్కువ ఎదిగాడు. ముక్కనాడు పోలేదు ఒక్కడై కొట్టాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగము చూసి అమ్మ సోనియ చెలువతోటి వచ్చినే మన తెలంగాణ రక్షణే చేయమంటున్నా సూర్యుడు మన రేవంతన్నా నిగదీసి అడిగే మునగాడు. మొహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు. ఆనాటి రోజులు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుగా మన ఉద్యమానికి సిద్ధం అయిపోతా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నీ గడ్డ. జై జై మా రేవంతన్న గన్నది మన తెలంగాణ. జెండా పట్టి సింగమోనే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్. రాజ్యము తీసి ఏడేళ్ళాయి రాతలింకా మారకపాయే.